మేమ్స్ కార్మికులు ఆసుపత్రి అభివృద్ధికి పాటుపడుతున్నారని, అటువంటి కార్మికులకు సంఘం వద్దని ప్రక్కన పెట్టిన మేమ్స్ యాజమాన్యం వేతన ఒప్పందం అమలు చేయడం లేదని, చట్టబద్ధంగా వారికి రావాల్సిన 7 డిఏలు ఇవ్వలేదని, గత 3 ఏళ్ల పాటు కనీసం శ్వాస పీల్చుకోవడానికి కూడా కార్మికులకు అవకాశం లేకుండా మేమ్స్ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నామని విజయనగరం సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేమ్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ సిఐటియు ఆధ్వర్యంలో మేమ్స్ ఉద్యోగులు, కార్మికులు సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టీవీ రమణ, ఎం నారాయణరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యనారాయణ మాట్లాడుతూ, మేమ్స్లో పనిచేస్తున్న 3 కార్మికులను యాజమాన్యం సస్పెండ్ చేస్తే వారికి అండగా 400 మంది కార్మికులు రోడ్డెక్కి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన పోరుకు నేడు సిద్ధమయ్యారని అన్నారు. మేమ్స్ యాజమాన్యం పనిచేస్తున్న కార్మికులను ఇబ్బందులు పెట్టారని, ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చకుండా మేమ్స్ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తున్న వైఖరిని ఖండిస్తున్నామని తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. మేమ్స్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని ఎడల తీవ్ర పోరాటానికి వెనకాడబోమని సూర్యనారాయణ హెచ్చరించారు. మేమ్స్ యాజమాన్యం తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలుకుతూ, కార్మిక సంఘాలన్నీ మేమ్స్ కార్మికులకు అండగా ఉన్నాయని అన్నారు. 1వ తేదీ నుండి నేటి వరకు కార్మికులు నిరసనలు తెలియజేస్తున్నా కూడా మేమ్స్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో వందలాదిగా మేమ్స్ ఉద్యోగులు, కార్మికులు, సిఐటియు కార్మికులు పాల్గొన్నారు. అందుకని వాళ్ళవన్నీ కూడా న్యాయమైన డిమాండ్లు, చట్టబద్ధమైన డిమాండ్లు, నువ్వు ఇస్తానని చెప్పిన డిమాండ్లు ఏ ఒక్కటి ఇవ్వకుండా యూనియన్ లేదు కాబట్టి తొక్కేద్దామని చెప్పేసి కార్మికులకు అన్యాయం చేయాలని చెప్పేసి యాజమాన్యం ప్రయత్నం చేసింది. దానికి వ్యతిరేకంగానే ఈవేళ సిఐటి ఆధ్వర్యాన మొత్తం కార్మికులందరూ కూడా బయటకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో న్యాయమైన డిమాండ్ డియాలు చెల్లించాలి, వేతన ఒప్పందం చేయాలి, మొత్తం బకాయిలన్నీ క్లియర్ చేయాలి, సస్పెండ్ చేసిన లోపల పెట్టుకోవాలి. ఇవన్నీ చేసి యూనియన్తో వెంటనే చర్చ జరిపి సామరస్య వాతావరణం తీసుకురావాలి. అది చేయకుండా ఇది రెచ్చగొడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది మేనేజ్మెంట్ రెచ్చగొట్టింది ఈరోజు ఏమి ఇవ్వకుండా. కాబట్టి మేనేజ్మెంట్ తప్పుడు ప్రకటనలు మాని